2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కానీ బట్ స్టిల్ చాలామంది పేరెంట్స్ కూడా ఒక పిల్లాన్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అంటే కో ఎడ్యుకేషన్ బాగుంటుందా లేదంటే గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ స్కూల్లో ఈ డిఫరెన్సియేషన్ని అంటే అది పాజిటివా నెగిటివా ఎలా ఐడెంటిఫై చేయాలి? నా పిల్లోడికి ఇది బాగుంటుందని ఎలా తెలుసుకోవాలి? సిరి, జనరలీ మనం అందరం బతుకుతున్నది ఉంటున్నది సొసైటీలో. సో ఆడవాళ్ళకు ఒక సొసైటీ, మగవాళ్ళకు ఒక సొసైటీ లేదు కదా. అవును, ఇంటర్ డిపెండెంట్, అంతే. కో ఎగ్జిస్టింగ్, ఎస్, కలిసిమెలిసి లైఫ్ అంతా గడపక తప్పదు, ఒకరితో ఒకరికి అవసరం. అవసరం. సో అది ఎక్కడ నేర్చుకుంటారు? స్కూల్ నుంచి. స్కూల్స్ నుంచి, ఎర్లీ స్టేజెస్ నుంచే నేర్చుకుంటారు. సో ఈ ఇద్దరు కలిసి ఉన్న స్కూల్ వాళ్ళకి ఎలా అంటే సోషల్ స్కిల్స్ నేర్పిస్తుంది. ఇప్పుడు మీరు ఒక్క అమ్మాయిలే ఉన్న స్కూల్లో అనుకోండి, వాళ్ళకి అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. అబ్బాయిలు మాత్రమే ఉన్న స్కూల్ అనుకోండి, అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. సో మరి రేపు వచ్చిన తర్వాత సొసైటీలో ఒక చోట జాబ్ చేయాలన్నా, నేను పెళ్లి దాకా వెళ్ళట్లేదు, జాబ్లో జాబ్ చేయాలంటే ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, ఎలా అర్థం చేసుకోవాలి, మ్యాటర్స్. చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి ఇక్కడ. సో చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్లో ఉంటే అదేం తప్పు కాదు. డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అవుతారు, బాగా చదివే వాళ్ళు ఎక్కడుందో చదువుతారు. సో ఇందులో చదివిస్తేనే నా పిల్ల సేఫ్టీగా ఉంటుంది అనడానికి ఏం లేదు, అందులో చదివిస్తేనే నా పిల్లోడు ప్రవరాక్యుడిలా ఉంటాడు అనడానికి లేదు. కాబట్టి కో ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దాన్ని ఎందుకంటే మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా పాత రోజుల్లో అంటే ఓన్లీ అబ్బాయిలే ఉద్యోగ స్థలాల్లో ఉండేవాళ్ళు, ఆఫీసుల్లో. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఉంటున్నారు కదా. సో ఒక అమ్మాయితో ఎలా మెలగాలి, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఒక అబ్బాయితో ఎలా మాట్లాడాలి, అబ్బాయిలు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక విషయాన్ని అమ్మాయిలు ఎలా ఏ ఏ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తారు, ఒక విషయాన్ని అబ్బాయి ఎలాంటి దాంట్లో రిసీవ్ చేసుకుంటాడు. సో అలాంటివన్నీ తెలియాలి అంటే, ప్లస్ ఇంకొకటి, రేపు కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు కూడా ప్రతి వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, అప్పుడు ఇంట్లో తమ్ముడు చెల్లి అలా ఉంటే పర్వాలేదు. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళ నాన్న మాత్రమే వాళ్ళ రోల్ మోడల్ అవుతారు. సో నాన్న లాంటి వాడే కావాలి, అది సాధ్యపడదు కదా. అలాగే అమ్మ లాంటి వాళ్ళే కావాలి, అది సాధ్యపడదు కదా. వెన్ మీరు ఈ ప్రపంచంలో ఇలా కో ఎడ్యుకేషన్లో ఉండడం వల్ల ఏమవుతుంది, తెలుసుకుంటారు మనుషుల మనస్తత్వాలు, ఆలోచనలు. ప్లస్ అమ్మాయిలు కూడా చదువుతున్నారు, అమ్మాయిలు కూడా ఎదుగుతున్నారు, లేకపోతే అబ్బాయిల్లో ఈ ఈ ఈ టాలెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిసి మెలిసి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది. సో మోస్ట్లీ ఇప్పుడు ఎవరు అంతలాగా ఓన్లీ కో ఎడ్యుకేషన్ లేకుండా ఓన్లీ గర్ల్స్, ఓన్లీ బాయ్స్ అనే స్కూల్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఈ దిశగా ఇంకా ఆలోచించే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ దే హ్యావ్ టు థింక్ దట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ జెండర్ డిఫరెన్సియేషన్ చూడకుండా జెండర్ సెన్సిటైజేషన్ అనేది కూడా తెలియాలి కదా. అంటే ఏ జెండర్ ఎట్లా ఆలోచిస్తుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఆ జెండర్ ఆ సెన్సెస్ కూడా తెలియాలి కదా. కలిసిమెలిసి చదువుకున్నంతలో అందరూ అందరినీ ప్రేమించేరు, అందరూ అందరితో వెళ్ళిపోరు కదా. ఎవరు ఎక్కడ ఎవరితో లింక్ అవుతారో మెంటల్గా వీ డోంట్ నో దట్. అది బయట చేసినా అవుతారు, బయట స్కూల్ కాలేజీల నుంచి బస్సులో వస్తున్నప్పుడు ఎవరైనా కలిస్తే కూడా అవుతారు. సో అలా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నార్మల్గా హ్యాపీగా కో ఎడ్యుకేషన్లో పంపచ్చు, కో ఎడ్యుకేషన్లో ఉంచడమే మంచిది. పెరుగుతూ ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు పిల్లలు మళ్ళీ ఇప్పుడు చూడండి రీయూనియన్స్ నడుస్తున్నాయి కదా, అందరు వాట్సాప్లోకి వచ్చి స్కూల్ డేస్ అన్నీ, అప్పుడు నువ్వు అలా ఉండేవాడివి తెలుసా అబ్బాయి అంటే, ఇప్పుడు నువ్వు అలా ఉండేదానికి తెలుసా అమ్మాయి, అట్లా మాట్లాడుకోవడాలు, మెమరీస్. నువ్వు అప్పుడు అసలు ఆడపిల్లలు అంటే నీకు నచ్చేది కాదు, మా అందరికీ దూరంగా ఉండేవాడివి, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు, నీకే ఇద్దరు అమ్మాయిలు పుట్టారంట కదా. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి వింటూ ఉంటాం మనం. సో ఇట్స్ క్వైట్ కామన్ అండ్ వెరీ న్యాచురల్గా జరగాల్సిన ప్రక్రియ అన్నమాట. ఎదురు మనం విడిగా పెట్టి ఏదో చాలా కాపాడుతున్నాము అనుకోవడంలో అదొక భ్రమ అంతే. సో కో ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ సోషల్ స్కిల్స్ని, అవేర్నెస్ని,
తర్వాత చుట్టూ ఏం జరుగుతుందో ఎన్విరాన్మెంట్లో, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, ఎలాంటి థాట్ ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి నాన్న. ఎందుకంటే మన ఇంట్లో మన తమ్ముడు మనతో చాలా సబ్మిసివ్గా అక్క అక్క అని ఉండొచ్చు, బయట ఇంకొకళ్ళు ఇంకోలా ఉండొచ్చు. సో ఈ కంపారిజన్స్, అండర్స్టాండింగ్ ఇవన్నీ చాలా పెరుగుతాయి. నీడ్ అన్నమాట. చాలా సో తెలుసుకోవచ్చు అంటారు కో ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు మనం. యా అంటే అక్కడ మళ్ళీ హద్దులు తెలియాలి, మ్మ్. వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎర్లీగా లవ్ లెటర్స్ ఇచ్చుకోవడాలు, ఎర్లీగా ఒకళ్ళంటే ఇష్టం అని చెప్పుకోవడాలు. మేము అందుకే స్కూల్స్కి వెళ్ళినప్పుడు చెప్తాం, అరే పిల్లలు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ నవ్వు ఆలోచించండి. చాలా పెద్ద క్వశ్చన్ ఇది మీకు. ఇప్పుడు ఏం అవసరం ప్రస్తుతం, మ్మ్. ఏం అవసరం? ఎవరైనా అమ్మాయికి తీసుకెళ్ళి రెడ్ గులాబీ ఇద్దాం అనుకుంటే, అంటే స్కూలింగ్ ఏజ్లో, ఇప్పుడు వద్దురా ఎల్లో ఇవ్వండి, ఎల్లో ఫ్రెండ్షిప్. అలాగే వైట్ ఇవ్వండి, పోనీ మ్మ్. వైట్ అయితే పీస్. పీస్. సో కాబట్టి ఆలోచించండి, ఇప్పుడు కనిపించింది 10th క్లాస్ లోపే అనిపించింది అనేసి ఇచ్చేయకండి అని చెప్పి జోక్ చేస్తూ ఉంటాం. అంటే దాని వెనక చాలా చెప్తాము, చెప్పిన తర్వాత వాళ్ళకి ఈ మాట కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో ఉంటాయి, ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ జెండర్ని తెలుసుకోవడానికి, థాట్ ప్రాసెస్ని తెలుసుకోవడానికి కో ఎడ్యుకేషన్ ఈస్ గుడ్ నాన్ ఆల్వేస్. అంటే ఇందులో మనం చాలా నేర్చుకోవడమే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు కేవలం మన వరకు ఎలా ఉంది అని మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఓన్లీ గర్ల్స్ కాలేజ్ తీసుకున్నాం అనుకో, కాలేజ్లో ఓన్లీ గర్ల్స్ ఉంటారు, పోనీ లెక్చరర్స్ కూడా గర్ల్సే ఉంటారు. మరి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద బాయ్స్ ఉండరా? వీళ్ళ కోసం పడిగాపులుగా అడిచే వాళ్ళు ఉండరా? ఉంటారు కదా. ఎక్కడైనా జరుగుతుంది, జరగాలి అనుకుంటే. కానీ తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే మాత్రం మన ఎవరి లిమిట్స్లో వాళ్ళు, ఎవరి పరిధిలో వాళ్ళు చక్కగా ఉన్నారనుకోండి, అప్పుడు పర్సనల్ గ్రోత్ బాగుంటుంది వాళ్ళకి. అలాగే అర్థం చేసుకోవడం బాగుంటుంది. రేపు అసలు ఫ్యామిలీలో కానీ, జాబుల్లో కానీ ఎంటర్ అయిన చోట, ప్రతి చోట బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. సో దిస్ ఈజ్ ద వరల్డ్. నువ్వు సగం, నేను సగం, మనం ఇద్దరం కలిస్తేనే మొత్తం. కాబట్టి ఇది ఎక్కడైనా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అనుకోండి, అప్పుడు స్పెషల్గా చూడడం అనేది ఉండదు, కామన్ జనరల్ అయిపోతుంది. సో చాలా స్పెషల్గా, కొత్తగా మెలికలు తిరిగిపోవడం, లేకపోతే వీళ్ళు ఏదో ఫీల్ అయిపోవడం, ఇవి ఏమీ లేకుండా హ్యాపీగా ఇట్స్ క్యాజువల్ అండ్ నార్మల్ లాగా నడుస్తుంది అనమాట. దాని అంత తీసుకోవడం కూడా ఉండదు. ఎప్పుడైతే సపరేట్ చేస్తే కొత్త ఆలోచనలు, ఏదైనా అటు చూడకు, అటు వెళ్ళకు అంటే అటే చూస్తాం మనం. సో మనకి చిన్నప్పుడు చందమామ కథల్లో కూడా రాకుమారుడిని అటు వెళ్ళకు అంటే అటే వెళ్ళాడు అని, లేకపోతే కోతి గురించి ఆలోచించకు అంటే కోతిని ఆలోచిస్తాం లాగా. సో ఏది వద్దంటే అది చేస్తాం. దాన్ని ఈజీగా, క్యాజువల్గా, చాలా నార్మల్గా చూస్తే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.